బిగ్ బాస్ హౌస్ ఈ వీక్ ఎలిమినేషన్ రౌండ్కి సిద్ధమైంది. దీంట్లో కత్తి మహేష్, మొమైత్, సమీర్, శివబాలాజీ, ధనరాజ్, కత్తి కార్తిక సెలెక్ట్ చేయడం జరిగింది. ఎలిమినేషన్లో మొమైత్ పేరు మొదటిగా వినిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మొమైత్ ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మొమైత్ హౌస్లో ఉండడం వల్ల షోకి ప్లస్ అవుతుంది తప్ప నష్టం లేదు. ఆమెకున్న క్రేజు ఫాలోయింగ్ అలాంటిది. నెక్స్ట్ శివబాలాజీ, సమీర్, వీరిద్దరు కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగు సినిమాల్లో కనిపించేవారు వీరిద్దరే ఉన్నారు. మిగతా వారిని తెలుగు ప్రజలు అంతగా గుర్తుపట్టరు. అందుకు వీరిద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది. ధనరాజ్ కూడా హౌస్లో అందరిని అలరిస్తూ అందరితో స్నేహంగా ఉంటున్నాడు. అంతేకాకుండా ధనరాజ్కు యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరియు తన భార్యతో వీడియోలో కూడా మాట్లాడి అందరిని ఏడిపించి టీఆర్పీ రేట్ని ఎక్కడికో తీసుకెళ్లాడు. కత్తి కార్తిక రిజర్వ్గా ఉంటుంది. ఆమె మీద కూడా అంతగా కంప్లైంట్ లేవు కాబట్టి ఛాన్స్ లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నవారిని ఎలిమినేట్ చేసేందుకు ఆడియన్స్కి అవకాశం ఉన్నప్పటికీ బిగ్ బాస్ మాత్రం హౌస్లో పనికిరారు అన్న వారిని మాత్రమే ఎలిమినేట్ చేస్తారు. అలాంటి వారిలో కత్తి మహేష్ ఒకరు. ఈయన వల్ల షోకి పెద్ద ఉపయోగం లేదు. కత్తి మహేష్ కామ్ గోయింగ్ పర్సన్. అలాంటి వారు బిజినెస్కి హెల్ప్ అవ్వరు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ షో టార్గెట్ కత్తి మహేష్.